ముగ్గురు పంజాబ్ యువకులు కిడ్నాప్ కావడం సంచలనంగా మారింది. ₹1 కోటి ఇవ్వాలని కిడ్నాపర్లు బాధిత కుటుంబాలను డిమాండ్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. తాళ్లతో యువకుల చేతులు కట్టి ఆ చేతుల నుంచి రక్తం కారుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోలు చూసి యువకుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమ వారిని విడిపించాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. పంజాబ్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. ఎంబసీ అధికారులు ఇరాన్ అధికారులను అప్రమత్తం చేశారు. మే 1న పంజాబ్కు చెందిన హుషన్ ప్రీత్ సింగ్, జస్పాల్ సింగ్, అమృత్ పాల్ సింగ్ అనే యువకులు ఇరాన్ వెళ్లారు. పంజాబ్లోని ఒక ఏజెంట్ వారిని దుబాయ్, ఇరాన్ మీదుగా ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లి అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఉపాధి కోసం వెళ్లారు. అయితే మే 1న టెహ్రాన్లో ల్యాండ్ అవగానే వారు కిడ్నాప్ అయ్యారు. వారిని పంపిన ఏజెంట్ ఇప్పుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. అతనిపై మే 16న కేసు నమోదు చేశారు.